జనావాసాల్లో వైన్స్ షాపులు ఏర్పాటు చేయవద్దని హనుమకొండలోని అశోక కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే కిలోమీటర్ పరిధిలో వైన్ షాపులతో పాటు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారని అన్నారు. ఒక పక్క డ్రైనేజీ వరదలతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వైన్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయంటున్న అశోక కాలనీ వాసులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. హన్మకొండలోని అశోక కాలనీలో వైన్ షాపులు నిర్వహించద్దంటూ కూడా ఇటు కాలనీ వాసులు అయితే ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఇటు అశోక కాలనీ వద్ద ఏదైతే నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి వైన్ షాపు బిల్డింగ్ ముందట కూడా ఇటు స్థానికులంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. జన నివాసాల్లో వైన్ షాపులు నిర్వహించద్దు అంటూ కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు అసలు ఇక్కడ వైన్ షాప్ ఎవరు పెడుతున్నారు, అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? జిల్లా నివాసాల్లో అసలుకే వైన్ షాపులు ఉంటుందని చెప్పేసి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, మరి అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు వైన్ షాప్? నా పేరు భగవాన్ రెడ్డి, అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడిని. మాకు నిన్న మార్నింగ్ ఈ ప్రాంతంకు తిరిగే క్రమంలో మాకు కాలనీ వాసులు వచ్చి ఇక్కడ బ్రాండ్ షాప్ అనేది ఓపెన్ చేస్తున్నారు, ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది, చుట్టుపక్కల ఇండ్ల మహిళలు వాళ్ళు వచ్చి మాకు విన్నపించుకోవడం జరిగింది. నిన్న మార్నింగ్ విన్నపించుకున్న వెంటనే నిన్న సాయంత్రం మేము కాలనీ వాసులు అందరం కూడా అశోక్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ మరియు అశోక కాలనీ ఉన్న గుడి కమిటీ వాళ్ళ సభ్యులందరం కలిసి ఒక తీర్మానం చేసుకొని మరి ఎంబడే దీన్ని నిలుపుదల కోసము ప్రయత్నం చేయాలని ఈరోజు మేము అందరం కూడా అశోక్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ప్రాంతాల్లో చుట్టూ 3 వైపులా కూడా మొత్తము గృహ నివాసాలే ఉన్నాయండి. ఆ గృహ నివాసాలకు ఆనుకొని పెద్ద పెద్ద సైడ్లకు అవి కట్టి ఇక్కడ బ్రాండ్ షాప్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసిన వెంబడే మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఇది ఇంతే కాకుండా ఈ ప్రాంతాలలో అటు కిందికి తిరుమల బార్ ఉంది, పైకి ఇంకొక బార్ ఉంది, మధ్యలో ఇంకొక బార్ ఉంది. మాకు సెల్ టవర్తో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, క్యాన్సర్ రోగాలకు కూడా బారిన పడుతున్నాము. అదే కాకుండా మొన్న వరదలు వచ్చిన కార్యక్రమంలో కూడా మొన్న జరిగిన తుఫాన్లో కూడా దాదాపు ఈ రోడ్డు మీద 4 ఫీట్ల నీళ్లు వెళ్తే చాలా ఇబ్బందుల పాలయ్యాను. ఈ రోడ్డు కూడా 80 ఫీట్లు 60 ఫీట్లే ఉందండి. ఇక్కడ బ్రాండ్ షాప్ కానీ ఏర్పాటు చేస్తే ఇటు వచ్చే జనము ఇక్కడ బ్రాండ్ షాపులకు ఎదురుగా ఇటు పక్కకు అటుపక్కకు బండ్లు పెట్టి కార్లు పోకుండా మహిళలు పోకుండా అందరికీ ఇబ్బందికరం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని మేము నిలుపుదల చేయడానికి సాయశక్తుల గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మేము అందరం విన్నపించుకునే విషయం ఏంటంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బ్రాండ్ షాప్ కానీ ఏది కానీ ఇక్కడ ఓపెన్ చేయకూడదని, ఒకవేళ కనుక చేస్తే దీన్ని చాలా కాలనీలో ఉన్న దాదాపు 3000 ఫ్యామిలీస్ ఉన్నాయి. 3000 ఫ్యామిలీస్ మేము ఈ రోడ్డు పైన ధర్నా కూడా చేసి దీన్ని నిలుపుదల చేస్తామని మేము మా తరపున మేము తెలియజేస్తున్నాం. గృహ నివాసాల్లో వైన్ షాప్ పెట్టద్దంటూ కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మరి ఎక్సైజ్ శాఖకు మీరు ఏమన్నా వినతి పత్రాలు ఇచ్చారు ఇక్కడ వైన్ షాప్ నిర్వహించద్దని? ఇప్పుడు మేము ఎక్సైజ్ శాఖకు వినతి పత్రం తయారు చేసినాము. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి మేము ఒక వినతి పత్రం తయారు చేసినాం. వాస్తవంగా ఇండ్ల మధ్యలో పెట్టద్దని రూల్ ఉన్నది, అయినా దాన్ని వ్యతిరేకించుకుంటూ పెడదామని ప్లాన్ చేస్తున్నారు. అందుగురించే మీ అందరం కలిసి తప్పకుండా ఇవ్వాలని ఇప్పుడు అందరికీ ప్రతి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇప్పుడు ఇవ్వబోతున్నాము. తప్పకుండా దీన్ని దయచేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారు నిలుపుదల చేసి వేరే చోటుకి తరలించాలని కోరుతున్నాము. మీరు చెప్పండి, ఇప్పటికే ఇటు ప్రధాన రోడ్డు మీద కూడా అనేక వైన్ షాపులు ఉన్నాయి. ఇటు ఓల్డ్ డిపో వద్ద కావచ్చు, తిరుమల బార్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, ముందర కూడా మీకు ఒక రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు నూతనంగా మొత్తం దీని చుట్టూ కూడా ఎంతమంది నివాసులు ఇక్కడ ఉంటున్నారు, ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది వైన్ షాప్ వల్ల? ఇది ఈ హనుమకొండ పట్టణంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి రోడ్డు ఇది అందరికీ తెలిసిందే. చాలా కాలనీస్ కింద ఉన్నాయి. ఇప్పటికే 1 కిలోమీటర్ పరిధిలో 4 షాపులు ఉన్నాయి. 4 అంటే బార్లు, షాపులు ఉన్నాయి. మంజీరా వైన్స్, తిరుమల బారు, తర్వాత అక్కడ సన్షైన్ బారు, దాని పక్కకి ఇంకో షాపు. ఇట్లా 1 కిలోమీటర్ లోపులనే ఉన్నాయి. ఇన్నున్నా మళ్ళీ ఇంకొక 5వ షాప్ని ఇక్కడ పెట్టడంలో అక్కడనైతే ఏమీ మనకు కనిపించడం లేదు. ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియదు. పైగా ఇక్కడ పక్కకే స్థానికులు నివాసం ఉంటున్నారు, షాపులు ఉన్నాయి. ఇంత రద్దీగా ఉండే దాంట్లో అసలు ట్రాఫిక్ ఇబ్బందే పెద్దగా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక షాప్ పెట్టి ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాం. అసలే ఇక్కడున్న కాలనీలు డ్రైనేజీ సమస్య, వరదల సమస్య, తర్వాత ఇక్కడ అనేక ఇతర సమస్యలు ఉంటే అవి పరిష్కారం కాకుండా ఇంకొక కొత్త షాపును తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రజలకు మరింత ఇబ్బంది పెట్టడం అయితే భావ్యం కాదు. మేము అందుకే అటు అధికారులను
ఇటు మా ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యే గారికి అందరికీ విన్నవిస్తున్నాం. తప్పనిసరిగా ఇటువంటి షాపుల్ని ఇంకా ప్రోత్సహించకండి. ఇప్పటికే ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఇక ఇంతకంటే ఇంకా బిజినెస్ పెంచడాల్సిన అవసరం ఎక్కడుంది? కాబట్టి దయచేసి అందరూ కూడా అశోక్ కాలనీ కానీ ఇతర కాలనీల పక్షాన నేను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒక స్థానికులుగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ వైన్ షాప్ తీసేయాలి. నివాస గృహాల మధ్యన ఉంది. ఎక్కడో నివాస గృహాలు లేని కాడ 100% కమర్షియల్ ఉన్న కాడ పెట్టుకోవాలి. ఈ రోడ్డుని 100 ఫీట్ల రోడ్డు చేయాలి. ఈ ట్రాఫిక్ మీరు చూస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ ఒక నిమిషం కూడా ఇక్కడ రాత్రి కూడా ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇవన్నీ సమస్యలు వదిలిపెట్టి బ్రాండ్ షాపులు సుమారు 7-8 బ్రాండ్ షాపులు అటో కిలోమీటర్ ఇటో కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణ చేయకుండా మేము వరద కొట్టుకి ఇవన్నీ బాధపడుతున్నాం. ఓనర్కు ఫోన్ చేస్తే మాతోని అసభ్యంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారో చేసుకోపోండి, టెండర్లు ఎందుకు వేసిండ్రు, ఆ టెండర్లు ఎందుకు వేసిండు, ఓనరు నిజాయితీగా ఉన్నాడా, సెట్ బ్యాక్ లేకుండా బిల్డింగ్ కట్టిండు, ఇది కమర్షియల్లో ఉందా లేదా, రెసిడెన్షియల్ జోన్, ఇది కమర్షియల్ కాదు, కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారమే కమర్షియల్, ఇది 100% రెసిడెన్షియల్. చిరు వ్యాపారులు వారు కిరాణా కొట్లు, చిన్న చిన్న ప్లాస్టిక్ దుకాణాలు, కరెంటు సామాను పెట్టుకున్నారు అంటే బ్రతుకు తెరువు కోసం పెట్టుకొని నడిపించుకుంటున్నారే తప్ప ఇది కమర్షియల్ కాదు. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారమే కమర్షియల్. ఇది రెసిడెన్షియల్ జోన్. ఇది రెసిడెన్షియల్ జోన్లో వైన్స్ పెట్టి నివాస ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి 100% వెంబడే తక్షణమే ఇక్కడి నుంచి తీసివేయాలి. వాస్తవంగా ఈ షాపు కూడా గంప పెద్దన్న వాళ్ళ షాపు కాడ కేకే వైన్స్ అనేదో అంటారు. అక్కడ తంతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేము దంతాం. మాకు ఆ శక్తి ఉంది. మేము పోరాటాలు మాకు కొత్త ఏం కాదు. మా కాలనీకి ఇక్కడి నుంచి పంపిస్తాం. 100% అందరూ సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ వైన్ షాపులు అయితే పెట్టబోతున్నారు. నూతనంగా పెడుతున్నటువంటి వైన్ షాపుకు సంబంధించి కూడా ఇటు స్థానికులందరూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ఇక్కడ జన నివాసాల్లో వైన్ షాపులు నిర్వహించద్దంటూ కూడా ఇటు కాలనీకి సంబంధించిన వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏదైతే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది, అంబేద్కర్ విగ్రహం ఉండేది ఇటు 100 ఫీట్స్ రోడ్డుకు వెళ్ళే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. కాబట్టి ఈ రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఇప్పటికే 2 వైన్ షాపులతో పాటు 4-5 రెస్టారెంట్లు కూడా ఇక్కడ ఈ 1 కిలోమీటర్ మేరే ఉన్నందున నేపథ్యంలో కూడా నూతనంగా ఉన్నటువంటి వైన్ షాపుని ఇక్కడ అశోక కాలనీలో నిర్వహించద్దంటూ కూడా స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే అశోక్ నగర్ కాలనీలో ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.